సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడల్లా మజాకా. అండ్ ఇవాళ ఏం పండగ? సంక్రాంతి పండుగ కాదమ్మా, ఇవాళ భోగి. రైతన్న ఆనందాలకి అసలైన బోని ఈ భోగి. బోసి నవ్వులు అందించే బుజ్జాయి ఈ భోగి. చలి రాత్రులను వణికించే పండుగ ఈ భోగి. చిన్న మాటలో ఒక్క మాటలు చెప్పాలంటే సంవత్సరంలో వచ్చే పండుగలన్నిటికీ తొలి పొద్దు ఈ భోగి. మొదటి పండుగ భోగి శుభాకాంక్షలు. నిజంగా రైతన్న పంట అలా తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన ఆనందానికి సంపదనకి ఇది స్టార్టింగ్ కాబట్టి. అండ్ మన దేశానికి వెన్నుముక్క ఎవరు అని అంటే రైతన్న. రైతన్నకు అందరూ ఒక్కసారి సలాం కొడదాం. రైతన్న జిందాబాద్. లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు. లెట్స్ వెల్కమ్ దే. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. చాటలో ఒళ్ళు తీసుకొని వచ్చారు. వెరీ నైస్. ఇది రైతన్న శ్రమ. ఇది ఆయన పండించిన పంట కాబట్టి ఆయన పుష్టిగా 3 పూటలు కడుపు నిండా తిని ఇలాంటి నష్టాలు రాకుండా ఉట్టి నవ్వులతో బతకాలి ప్రతి రైతన్న మనస్ఫూర్తిగా కోరుకుందాం. 2 తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఓకేనా? రండి. డోలి 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 రే, డోలి 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 రే. పేర్లు తెలుసుకుందాం. మా భోగి పండుగ రోజు అందంగా రెడీ చేసి వచ్చారు. మీ పేరండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. శ్రీవాణి. శ్రీవాణి గారు. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదల్లం. వదినా మరదళ్ళు. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? శ్రవంతి. శ్రవంతి గారు. మీ పేరండి? వైశాలి. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? తోడికోడలు. తోడికోడళ్ళు. వెరీ గుడ్, సూపర్. మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. జోకా డైలాగా మీ ఇష్టం. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మా వదిన గురించి అడుగుతాను. మీ వదిన గురించి అడుగుతావా? ఏం జరిగింది? చిన్న కాన్వర్జేషన్ మా ఇద్దరి మధ్య. చేయండి. ఏంటి వదిన ఇవాళ ఇంత అందంగా కనిపిస్తున్నావు నువ్వు? పొద్దునే భోగిమంట వేసాం కదా, అందులోని బురద తీసుకొచ్చి కొంచెం మూసుకున్నా, అందుకే ఇంత తెల్లగా ఉన్నా నేను. నువ్వు కూడా అదే పని చెయ్యి. అవునా వదిన? ఇప్పటి నుంచి నేను కూడా అదే రాసుకుంటా. ఓకే సూపర్. ఏంటి రవి, నీకు కొంచెం బూడిదే కావాలా? మీరు బూర్దే పూసుకున్నారు, అది కూడా చలి మంటలు, భోగి మంటలు. నేనైతే మొన్న పంది బొర్రలాడిన బూర్ది పూసుకున్నా. జోకా ఇది? మీరు వదిన గారు? రవప్ప, నేను సింహం లాంటి దాన్ని. అవునా? అది జడేసుకోదు, నేను జడేసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పవర్ స్టార్ రేంజ్ డైలాగ్ ఆ రేంజ్ లో చెప్పింది. సూపర్. ఇద్దరు హైలైట్. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. రెడీ? ఏ రవి, ఊరి మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎలా మారుతుందిరా? బ్లడ్ ఫుల్ పౌరుషంతో ఇట్లా అని ఎంత కొట్టాలి. రెడీ? అంత మంచి బాలే పాటేస్తే ఏంటండి ఇలా తయారైంది ఇవిడ?
మీరేం చేస్తున్నారండి? నేను డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారు. రెడీ, యాక్షన్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను సైతం మంటగలిపి తన పతి ప్రాణాలను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణే ప్రత్యక్షంగా గావించి మీ పాశమును సైతం గడ్డి పోచగా నెంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలంన ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ముల అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. అంత పెద్ద డైలాగ్ చెప్పాలంటే దమ్ముండాలండి. ఆడాలా మజ్జాక. ఇవన్నీ పక్కన పెట్టి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే వేరే. నేను ఒక టాపిక్ ఇస్తా, కానీ ఇక్కడ నుంచి ఫస్ట్ మీరిద్దరు ఆడతారనమాట. ఓకేనా? మీ 90 seconds లో భోగి అంటే ఏంటి, దాని గురించి, దాని ఇంపార్టెన్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మీతో స్టార్ట్. భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ఒక పెద్ద పండగ. ఇది ఎలా మనకి భోగి అనేది ఎలా వచ్చిందంటే, ఈ దక్షిణాయనంలో సూర్య భగవానుడు అనేవాడు భూమికి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి చలి చాలా ఉంటుందన్నమాట. సంక్రాంతి రోజు ఉత్తరాయణం వస్తుంది. ఆ ఉత్తరాయణానికి ముందు రోజు చలి చాలా ఎక్కువ పెడుతుంది అనమాట. అందరూ ప్రజలంతా ఆ చలికి తట్టుకోలేక పెద్ద పెద్ద మంటలు వేసుకుంటారు. అవి బాగా బగబగా మండుతూ వేసుకుంటారు కాబట్టి దీన్ని భోగి అని పేరు వచ్చింది. వెరీ గుడ్, సూపర్. మీరు? నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ భోగి. మనం బాగా ప్రజలందరూ బాగా జరుపుకునే పండుగ కూడా భోగి. మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ పడేయాలన్నా, అవి కాల్చేయాలన్నా, మనం సంబరం చేసుకోవాలన్నా, కొత్త అల్లులు ఇంటికి పిలవాలన్నా, మనము అందరి ఆడపడుచులు కానీ వదిన మర్దలు కానీ కలిసేది, ఆనందంగా ఉండేది భోగి పండుగ రోజే. అది జనవరిలో చలి మొదలవుతుంది. రథ సప్తమికి శివ అంటూ చలి కూడా వెళ్ళిపోతుంది. అది శివరాత్రి అని జరుపుకుంటాం మనం. సూపర్. భోగి పండుగ రోజు చిన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి భోగి పళ్ళు, చెరుకులు, కొంచెం డబ్బులు అన్ని వేసి ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళని ఆశీర్వదిస్తారు. వెరీ గుడ్. భోగి రోజు అలా చేస్తారు. మీరు ఎలా చేస్తారు? ఈవినింగ్ టైమ్స్ పిల్లలందరినీ పోగు చేసి అందరినీ ఒక చోట బాగా పట్టుపాడు వేసి, మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళని డెకరేషన్ బాగా చేసి అందరినీ పిలిచేసి ఇంటి ముందర ఒక మీటింగ్ మాదిరి పెట్టేసి చాక్లెట్స్, రేగి పళ్ళు, దాంట్లో చిన్న చిన్న రూపాయి బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు లాంటి అమౌంట్ కూడా వేసేసి వాళ్ళ తల మీద చెల్లితే వేయండి. మీరైతే 2000 నోట్ అయినా వేయచ్చు. మా పాపకి వేసుకుంటా. మా పాపకి వేయండి. భోగి పిల్లలు వేస్తే ఆ పిల్లలకి మంచి జరుగుతుందని పురాణాల్లో పలికారు. భోగి ఏం చేస్తాం, భోగి రోజు ఏం చేస్తాం అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు భోగి రోజు చేసే అల్లరి క్రేజీగా. ఓకేనా? స్టార్ట్ చేయండి. బీదవారు ధనికులు అందరూ కలిసి చేసుకునే పండగ, సంతోషమైన పండగ ఈ భోగి. కాబట్టి ఈ భోగికి బావలు మరదళ్ళు ఎంతో సంతోషంగా సరదాగా గడుపుతుంటారు. కొత్తగా ఇంటికి వచ్చిన అల్లులను ఆట పట్టిస్తూ ఉంటారు. కొంటే మరదళ్ళు, అల్లరి చేసే బావలు. నాలాంటి మరదళ్ళు, రవి లాంటి బావలు. చెప్పండి అమ్మా, భోగి రోజు అల్లరి. భోగి రోజు బావ మరదళ్ళు ఆట పట్టిస్తారు. బావగారి వస్తువులన్నీ తీసుకొని ఆట పట్టిస్తారు. మంచం పైన బెడ్షీట్ వేసేసి దానికి నట్లు ఊడదీసేసి కూర్చోండి బావా అని అల్లరి చేస్తారు. మేమైతే రవిని కూర్చోబెడతాం, బావని కూర్చోబెట్టాము. నేను అలా చెయ్యను. పద్ధతిగా చైర్ వేసి ఫెవికాలేసి నేను కూర్చోబెడతాను. బతకనివ్వట్లేదు. చేరొద్దులే రవి, షాప్ వేస్తాము. పెద్ద మనిషి అన్నట్టు బాగా కూర్చోవచ్చు. షాప్ మీద పెద్ద మనిషిలా కూర్చోబెడతారా మీరు? ఇంకా ఈ భోగి అంటే ఏముంది, కొత్తగా అల్లుడు వస్తారు కదా. కొత్తగా అల్లుడు వచ్చిండు. మామగారికి ఏమన్నా అలవాటు ఉంటే అల్లుడికి కూడా మామా కూర్చుందామని స్టార్ట్ అవుతుంది. నురుగులు పొంగిచ్చేస్తారు. పల్లెటూర్లు కదా, బాగా కళ్ళు దాపిచ్చేస్తారు. ఇంకా కోడి పందాలు బ్యాన్ అయినాయి కానీ ఎక్కడో ఇక్కడ మేమే పెంచుతున్నాం ఒకటి పుంజు. తప్పే, పోలీసులు వద్దంటారు. వాళ్ళు చూస్తున్నారా ఏమి? చీకట్లో పోతా, చీకట్లో కోడి పుంజులా? అంతే కదా మరి. రెడీ. పెద్ద ఆంటీ గేమ్స్ పెట్టుకొని సరదాగా అందరు కూర్చొని ఆడిస్తారు. రిలేటివ్స్ అందరు వస్తారు కదా, వాళ్ళతో సరదాగా గడిపే సమయం అదే కదా. ఫెస్టివల్ రోజే మనకు దొరుకుతుంది. సూపర్. సో భోగి గురించి ఎన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం. భోగి రోజు చేసే అల్లరి ఏంటో కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ రౌండ్ తర్వాత మీకు వస్తుందా గిఫ్ట్, మీకు వస్తుందా లేకపోతే పిల్లలకు వస్తుందా గిఫ్ట్? పిల్లలు దేవుళ్ళు కాబట్టి ఏ టీంకి వచ్చింది గిఫ్ట్?
ఎంత ఇచ్చిర్రు పిల్లలకి? ఫైనల్ గా మా పిల్లల చేతుల మీదుగా గిఫ్ట్. పిల్లలందరూ మీరు ఎవరికైతే ఓటేసారో వాళ్ళకే గిఫ్ట్ ఇవ్వండి అమ్మా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ భోగి రోజు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? కలర్ఫుల్ చిలకలు వెయిటింగ్ అక్కడ. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ నలుగురు ఇక్కడిద్దరు వచ్చేసారు. ఫస్ట్ మ్యూజిక్, ఫస్ట్ వాక్, దాని తర్వాత టాస్క్. ఓకేనా? ఫస్ట్ ఎవరు వాకింగ్ వాళ్ళని పంపిద్దామా? దానికంటే మన టీం పేరేంది? బాహుబలి అని పెడతావా? ఓకే. బాహుబలి. మీ టైము పందెం కోడి. వాళ్ళు బాహుబలి అయితే పందెం కూడా. కోడ్లను కోసుకొని తింటారు. ఎట్లున్నారు చూడాలి. మనం దొరకకుండా తిరుగుదాం. ఓకే, ఫస్ట్ వాక్ మీతో స్టార్ట్ చేద్దాం. అందమైన వాక్. అట్లా వెళ్ళి అట్లా రండి. రెడీ, మ్యూజిక్. ఆవిడకి పెళ్లి నాడు ఎట్లా నడిచాను అని గుర్తొచ్చింది ఆవిడకి. ఇప్పుడు ఈ టీం బాహుబలి టీం రెడీయా? మ్యూజిక్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పూలమ్మో, మల్లె పూల కొమ్మో. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక పాట పెడతాం, ఈ టీం నుంచి ఒకటి పంపిస్తాం, డాన్స్ చేస్తారు. డాన్స్ చేసి పాట కట్ అవ్వగానే మీరు ఏదైతే పోజ్ ఉంటారో అదే పోజ్ లో ఆగిపోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తారు, పాటకి డాన్స్ చేస్తారు. స్టాప్ అవగానే అదే పోజ్ ఉండాలి. నెక్స్ట్ మీరు నలుగురు అద్భుతమైన పోజ్లలో ఆగుంటారు. ఎవరైతే మోస్ట్ కామెడీ పోజ్ తో ఉంటారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తాను. బాహుబలి టీం నుంచి ఫస్ట్ కట్టప్ప. రెడీ, మ్యూజిక్. लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले. స్టాచ్యూ. వెరీ గుడ్ అబ్బా. ఓ చిన్న చెల్లిరా. రెడీ, మ్యూజిక్. ఆహా, అద్భుతంగా ఉంది పోజు. వాళ్ళ ఆయన్ని కొట్టుకు వస్తున్నప్పుడు యూ కాంట్ బీట్ మీ. ఓకే, రెడీ. ఇప్పుడు బల్లాల దేవా నువ్వు మ్యూజిక్ అంటే. రామ్మ పెట్టుర్రి. అందరికంటే హైలైట్ పోజ్ ఈవిడిది. ఈవిడైతే అందరు మొత్తం కడప, కర్నూలు, అనంతపురం అందరికి పంపిస్తుంది. ఈవిడ గాలిపటాలు ఎగరేస్తుందిరా. ఈవిడు చక్రి పట్టుకుంది, దారం ఉంటది కదా. అంతేనా? మీ ఇద్దరు కాంబినేషన్ అలా సెట్ అయింది. ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండ్ అయినప్పుడు ఎవరైతే స్టాచ్యూలు ఉంటారో చూద్దాం. రెడీ, నలుగురు ఆన్ ది స్పాట్ చేస్తూనే ఉంటారు డాన్స్. మ్యూజిక్. అమ్మ ఫస్ట్ ఎలిమినేషన్ ఈవిడ అవుట్ వితౌట్ డౌట్. ఆహా, మా చెల్లెమ్మ అయితే వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. మ్యూజిక్. రారో రారో నా శివ కాశీ అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాకులేసిపోతే ఇట్టా పేరేంద్రా? నేను కాంపిటీషన్ లా చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే చాకులేసిపోతే
మ్యూజిక్. మీరు ఎవరు లేపలేదా, నేనే లేపానా? ఇదే పోస్ట్ బాగుంటుంది అంటే నా బుజ్జే. వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్? పిల్లలు ఎవరు బాగా చేయలేదు డాన్స్? బాగా చేయలేదా? అన్డౌటెడ్ మా పిల్లలు అయితే ఓట్ అవుట్ చేశారు. ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో కాంపిటీషన్. మ్యూజిక్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈ ఊపారు అంటే అవుట్ అంటే గిఫ్ట్ గెలుచుకుంది. అంటే సూపర్ మచ్చి. భోగి రోజు మనకు మంచిగా డాన్స్ స్టెప్పులు నేర్పించారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్ ఇచ్చేయండి. అది థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. భోగి అంటే భోగి పళ్ళు. చిన్న పిల్లల మీద అలా భోగి పళ్ళు వేసి ఆశీర్వాదం ఇస్తారు కదా. అట్లానే ఇప్పుడు మన దగ్గర 2 టీమ్స్ ఉన్నాయి. ఏం చేస్తారంటే మీకో 2 పిల్లల్ని సెలెక్ట్ చేసి పెడతా. ఆ 4 పిల్లల్ని ఈ రింగ్స్ లో నిలబడి పెడతా. ఓకేనా? వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత మీకు 2కి కంటికి గంటలు కట్టేస్తా, భోగి పళ్ళు బుట్టిస్తా. ఎవరైతే పిల్లలు మీ 2 పిల్లల్ని సెలెక్ట్ చేశానో వాళ్ళ మీదనే భోగి పళ్ళు వేయాలి. ఓకేనా? బై మిస్టేక్ తప్పుగా వాళ్ళ సైడ్ పిల్లల మీద వేసారనుకోండి, అది నేను కౌంట్ చేయ. కరెక్ట్ పర్సన్ మీద ఎన్నిసార్లు అయితే భోగి పళ్ళు వేస్తారో అవన్నీ కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ సార్లు వేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుచుకున్నారు? కదా, అందుకే మీరే ఫస్ట్. అండ్ మీకు 2 పిల్లల్ని 1, 2 జాగ్రత్త చూసుకోండి. మీకు వీళ్ళిద్దరు మీ కంటికి గంతలు తీసేసుకోండి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి నాన్న. హ్యాపీ భోగి. బుట్ట ఇక్కడే పెడుతున్నాను. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. పాటు పిచ్చ క్యూట్ మసాలా. ఈ స్మైలే లవ్ సింబల్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. సో అక్క, ఎన్నిసార్లు మీ పిల్లల మీద వేసినట్టు నమ్మకం? ఐ గెస్ 2 times. 2 times. అబ్బా, పెద్దక్క చాలా ఉంది కాన్ఫిడెన్స్. నువ్వు చిన్న చెల్లె? 0 అనుకుంటాను. 0 అనుకుంటా. ఇప్పుడు ఇవి తీసేయండి. అన్ని అక్కడ వేసావు, ఇక్కడ వేసావు, వాళ్ళ పిల్లల మీద వేసావు. మీ స్కోర్ 0. వాళ్ళు వచ్చేసి ఒక్కరి మీద కరెక్ట్ చేశారంటే గిఫ్ట్ గెలుచుకెళ్ళిపోతారు. భోగి ఫెస్టివల్ నాడు భోగి పళ్ళు వేస్తే బాగుంటదని అనుకున్నాం కాబట్టి ఫస్ట్ 4 పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు 4 పిల్లల్ని కూడా చేంజ్ చేస్తున్నాం. మీ సైడ్ అంటే మీరు భోగి పళ్ళు వేసే పిల్లలు ఎవరు అంటే, నాన్న ముందుకు రా, నాన్న ముందుకు రా. వీళ్ళిద్దరు జాగ్రత్తగా చూసుకోండి, వీళ్ళిద్దరు. అండ్ వాళ్ళ టీం నుంచి నువ్వు రానన్నా, నువ్వు కూడా రానన్నా. వీళ్ళిద్దరి మీద మీరు వెయ్యకూడదు, వాళ్ళిద్దరి మీద మీరు వెయ్యాలి. వేస్తేనే పాయింట్. ఒక్కటి కరెక్ట్ వేస్తే మీరు విన్నర్. ఆల్రైట్, కంటి గంటలు పెట్టేసుకోండి. Your time starts in 3, 2, 1, go! చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాట్
మసాలా నీ స్మైలే లవ్ సింబలా చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా సో ఓవరాల్ గా టోటల్ గా వాళ్ళు ఒక్కసారి కూడా వేయలేదు, మీరు 2 సార్లు కంటే ఎక్కువ వేసి రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. భోగి స్పెషల్ ఆడల మజాగా 3rd రౌండ్ లో అద్భుతంగా ఆడి గెలిచేసుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. భోగి ఫెస్టివల్ ఇలా ఈ సంవత్సరం మొత్తం మీకు హ్యాపీగా ఉండాలని, మీరు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ హ్యాపీ భోగి. మళ్ళీ రేపు ఈటీవీ సంక్రాంతి స్పెషల్ 6 to 6:30 కలుసుకుందాం. అంటూ నేను చెక్ బాయ్ గుడ్ నైట్. మీకోసమే ఎదురు చూస్తున్నాను. మనవాడు వస్తాడోనని. మనవాడా? నాకు ఒక్కసారి గుండె గిమ్మ. అటు పక్కన పచ్చి పులుసు, మీరు ఒక పక్క. ఏ రవి, నా ఇంటికి వచ్చావు, నా నట్టింటికి వచ్చావు, నీ మూతి మీద మలిసింది నిజంగా మిసమైతే రా, నీ చూద్దాం.